శ్రీమాత్రే నమః. అమ్మ మనము భావనాగమ్య, అందులో భావన, నాగగమ్య, భాన, భాగ్య, నామ, భావ్య, భావ మాయానాగ. ఇప్పుడు భావ మాయానాగ గురించి చెప్పుకుందాం. ఇది 8వ అంతర్గత రహస్య నామం. కులచక్రంలో కుండలిని వెళ్ళేటప్పుడు భావముతో కూడిన నాగముతో వచ్చిన, భావముతో కూడిన నాగము అంటే లౌకిక విషయాలు వ్యవహారాలతో ఉన్న, అంటే కుండలినిలో ఎక్కడ మూలాధారం నుంచి మణిపురా చక్రం వరకు కూడా భావనతో కూడి ఉంటుంది. అర్థమైందమ్మా? అన్ని లోకానికి సంబంధించిన విషయాలు, అంటే వ్యవహారాలు, అంటే బహిర్ అంతర్, అటువంటి భావనలతో కూడిన. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? లోపల భక్తి ఉంది, బయట వ్యవహారం కూడా కలిసి ఉంది. ఆ స్థితే కదా, అందుకే మానవులం మనం. సో కుండలిని గనక జాగృతమైనప్పుడు ఈమె బయలుదేరేటప్పుడు మూలాధారం నుంచి, అంటే నీలో ఉన్న అమ్మవారు ఎలా ఉంటుంది? వెళ్ళేటప్పుడు భావముతో కూడిన నాగము, ఒక భావం పెట్టుకొని, ఈ భావము పెట్టుకొని నువ్వు బయలుదేరావు, చివరికి 3వ కన్ను దగ్గర అభావం అయిపోతావు. అన్ని షట్చక్ర భేదనలు చేసుకుంటూ నువ్వు 3వ కన్ను దగ్గరికి చేరినప్పుడు అక్కడ ఈ భావము పోతుంది. స్వ అనేది పోయి సర్వలోకి వస్తావు, సర్వ చైతన్యంలోకి వస్తావు. అప్పుడు నీకేంటంటే ఈ భావము పోయినప్పుడు అభావముతో కూడుకున్న అహం బ్రహ్మాస్మి సూక్ష్మమాయ ఉంటుంది. అహం అంటున్నాం కదా, అహం బ్రహ్మాస్మి అంటే ఏంటంటే సర్వము నా భావమే. కింద ఏమిటి, నేను ఒంటరిగా నా భావం పెట్టుకుని బయలుదేరాను, ఇప్పుడు ఇదేమిటి, అంతా నేనుగా నిండున్నప్పుడు నాకు కొత్త భావన తట్టట్లేదు ఏమిటి అని చెప్పేసేసి ఇంకేమీ లేదు. స్వపర అనేది లేనప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అభావము. అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఇదంతా నిండి ఉన్నాను, ఇదంతా ఈ చైతన్యం అంతా నేను, అంటే సముద్రంలో నేను కలిసిపోయిన తర్వాత వచ్చేది అభావం, అహం బ్రహ్మాస్మి అనేది. సో భావముతో కూడిన నాగము, ఆ భావముతో కూడిన నాగము అంటే సర్పము అని. 3వ కన్ను దగ్గర జ్యోతి అవుతుంది, అది నాగజ్యోతి అంటారు. అర్థమైందా? అది రహస్యం. ఆమె జ్యోతి రూపంలోకి వెళ్తుంది. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సో భావముతో కూడిన నాగముతో వచ్చిన మాయాస్వరూపిణి, అంటే నీకు ఇంకా మాయ ఉన్నది. భావం ఉన్నంత వరకు నీకు మాయ ఉన్నది, అభావం వచ్చినప్పుడు నీకు యోగం ఉన్నది. వాడు యోగి అంటాడు. భావంతో కూడుకున్న వాడిని భావనాపరులు. అవునా? ఒకటి పెట్టుకొని నువ్వు బయలుదేరావు కదా, అప్పుడు నువ్వు ఏమిటి? మాయా స్వరూపంలో ఉన్నావు. ఈ మాయ ఎక్కడ తొలుగుతుంది? 3వ కన్ను దగ్గర ఆజ్ఞాచక్రం షట్చక్ర భేదన అయినప్పుడు, ఆ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు ఈ భావము పోయి అభావము అనేది వచ్చి ఆ అభావములో పుట్టినదే ఈ అహం బ్రహ్మాస్మి. సో అనగా తాను వెళ్ళేది అంధకార పదము, అంతేగా. ఈ భావంతో నేను యోగము చేస్తున్నాను, ఈ భావం పెట్టుకొని నేను అనుభూతి చెందుతున్నాను అనేవన్నీ కూడా మాయా స్వరూపంతో అమ్మవారు బయలుదేరుతోంది. ఇప్పుడు మీరు కూడా యోగం ధ్యానం చేసేటప్పుడు చాలా విషయ సేకరణ చేసి గురువులకి చెప్తూ ఉంటారు. అదంతా మాయా స్వరూపంలో ఉన్న యోగము. నిర్గుణంలో ఇవన్నీ ఉండవు. వాడు యోగి అయిపోతాడు. యోగము పట్టిందిరా వాడికి అంటారు, రాజయోగం పట్టిందిరా అని. ఇప్పుడు నీకేమిటి? షట్చక్ర భేదన చేసుకుంటూ పైకి మాయతో వెళ్ళే వాళ్ళందరూ యోగులు. ఓకే, వీళ్ళంతా యోగులే, కానీ మాయతో కప్పబడి ఉన్నారు. ఇప్పుడు మనం భక్తులమే, యోగులమే, కాదంటలేదు. కానీ మనం ఒక భావము పెట్టుకొని 10 మందితో మాట్లాడుతున్నాం. ఇవాళ పూజ చేశాను, యోగము చేశాను అనే ఒక భావం, ఇదే
భావ నాగగమ్య. ఏ నీ పూజ ఇంకా కూడా భావంలో ఉంది అని, నువ్వు ఇంకా మాయలో ఉన్నావు. పూజ వేరు నేను వేరు అనే భావంలో ఉన్నావు కాబట్టి నువ్వు కేవలం యోగివి. ఎందుకు యోగము పూజ చెయ్యాలి అనే సంకల్పం నీకు వచ్చినప్పుడు నీకు యోగం పట్టడం. నాస్తికుడు ఆస్తికుడు కావటం పెద్ద యోగం. సో ఎప్పుడైతే మూడో కన్ను దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అది ఆ స్థితి అభావము, భావం ఉండదు. అహం బ్రహ్మాస్మి తప్ప. ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కానీ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. ఇప్పుడు జిల్లేళ్ళమ్మ మోడి అమ్మవారు పూజ చేస్తే ఎలా ఉంటుంది? జిల్లేళ్ళమ్మ అమ్మవారి గురించి తెలుసు కదా. ఆవిడ ఇలాంటి భక్తురాలే. ఆ తల్లి ఆమె పూజ చేసింది అంటే సాక్షాత్తు ముగ్గురు అమ్మలు ఎవరు? లక్ష్మీ అమ్మవారు, సరస్వతి, పార్వతి. వీళ్ళు ముగ్గురు ఏది వాయనం తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్తారు. అలా ఆమె వంట చేసి అలా వాళ్ళకి అంత పవిత్రంగా వాళ్ళకి పెట్టింది. ఆ తోటి సీత అన్నమాట అది. మూడో కన్ను అంటే అది. ఆమె తన గురించి చెప్పుకునేది ఉండదు. ఇంకా ఆమె వాళ్ళల్లో కలిసిపోయింది, పూజలో కలిసిపోయింది. పూజ చేస్తున్నాను కాదు, ఈమె పేరే పూజ అయిపోయింది. ఇంకా లోకమే ఈమె భావము. ఈ స్థితిని చూసి ఈమె సామాన్యురాలు కాదు, అహం బ్రహ్మాస్మి. ఈమె యోగము పట్టినది ఈమెకి. ఈమె మహాయోగి అని ఒక 2 అక్షరాలతో కూడుకున్నది తగిలిస్తారు. మహాయోగత్వం వచ్చిందని, మహాయోగండి అని. ఇప్పుడు ఆనందగణ పుస్తకం ఆటోబయోగ్రఫీలో ఆయన యోగి కాదు, ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని ఆయన చెప్పుకున్నాడు కదా. ఈయన మహాయోగి అన్నాడు అంటే ఈయనకి ఎంత అమ్మవారి కరుణ ఉంటే మహాయోగి అని పెట్టుకున్నాడు. వాళ్ళ గురువులు అది వాళ్ళు ఆశీర్వదించారు ఆ యొక్క ఆత్మని, నాన్నగారు. అంటే ఈయనని కాదు, ఇంకా చాలా మంది మహానుభావులు మహాయోగులని చాలా మంది ఉంటారు కదా. అది అంటే ఆజ్ఞా చక్రం అనేది పై లోకాలకి కింద లోకాలకి మధ్యలో ఉన్నది. వీళ్ళు పైదాకా వెళ్ళి చూసి కిందకు వచ్చి ఆజ్ఞా చక్రం నుంచి మూలాధారంకి వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తున్నారు శ్రీ విద్య. మరి సామాన్యమైన ప్రయాణం కాదు కదా, అనంత యాత్ర అన్నారు దాన్ని. అనంతం దాకా వెళ్ళి యాత్ర చేసి కిందకి రావటం అసలైన తీర్థయాత్రలు, అసలైన కాశీ యాత్ర అన్నమాట ఇది. ఏమ్మా? సో అనగా తాను వెళ్ళేది అంధకార పదము, ఆ పదమును వెలిగించేది మేల్కొని ఉన్నప్పుడు ఆమె తాను బ్రహ్మనని భావిస్తుంది. ఇన్ కేస్ ఈ తల్లి జాగృతం కాని వాళ్ళందరూ, క్రియాయోగం చేసే వాళ్ళందరూ మాయలోనే ఉంటారు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో చేసే ధ్యానము యోగము ఎక్కువ ఉంటుంది, లోపల తక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుని చేసే ఇవి, కళ్ళు తన పని తాను చేస్తోంది, కాళ్ళు చక్కగా నువ్వు కూర్చుంటున్నావు, యోగాసనంలో కూర్చొని ధ్యానం చేస్తున్నావు, కానీ నేను లోపల అంధకారం అనేది ఉండిపోయిందిగా, అది నువ్వు తొలగించట్లేదు. చూసే వాళ్ళందరికీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అనే ఒక ప్రదర్శన చేసావే, కానీ లోపల ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఏమిటి? అది చెప్తున్నాడు. అది కుండలిని జాగృతం కానప్పుడు వచ్చే స్థితి. ఎప్పుడైతే జాగృతమైందో ఆ అంధకారం అనేది తొలగిపోతుంది. నీలో ఉన్న అంధకారం ఏదైతే ఉందో, అంటే నీలో నీవుగా ఉండిపోవటం. అంతవరకు నీ యోగము ధ్యానము అంతా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గమనించటంతోనే సరిపోతూ ఉంటుంది. ధ్యానం చేస్తున్నాను స్వామి నేను అంటావు. గమనించటం ఎక్కువ, వ్యవహారం ఏం జరుగుతుందో అనే కుతూహలం ఎక్కువ ఉంటుంది. కానీ శారీరకంగా చూస్తే అతను ధ్యానం చేస్తున్నాడండి అని ఒక భ్రమని కల్పిస్తున్నావు ప్రజల్లో, కానీ నువ్వు ధ్యానం చేయట్లేదు. అది అంధకారంతో సమానం. అవునా? సో ఈ అంధకారాన్ని ఎప్పుడైతే నువ్వు క్రియాయోగము గురువుల దగ్గర గురుముఖత నేర్చుకోవటం, ఏ విద్య అయినా గురుముఖతనే నేర్చుకోవాలి.
బయట వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అది వ్యవహార జ్ఞానముగా తీసుకొని అది నీకు ఉత్తేజపరిచి నిన్ను ఈ మార్గంలోకి రప్పించటం కోసం నీ కర్మానుసారంగా నీ బుద్ధియానుసారంగా నీ గురువులు వస్తారు, పిలుస్తారు, నీకు ఆ యోగం ఇస్తారు. అవునా? సో ఆ రకంగా నువ్వు యోగి అవుతావు గాని పుస్తకాలు, టీవీలు ఇవి చూసుకొని నువ్వు యోగం పొందలేవు. అవునా? వంటలు టి టీవీలు చూసుకుంటూ వంటలు చేస్తామా? చెయ్యంగా. వాళ్ళు అలా చేసి చూపిస్తారు. అదే నేను చేస్తాను అంటే నీకు ఎక్కడన్నా ఏదన్నా తేడా వస్తే ఎవరు నేను సరి చేసేవాళ్ళు ఎవరు? గురువే. అర్థమైందా? ఏదైనా కూడా గురుముఖత పొందాలి. అది మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం గాని వారి చేతుల్లోంచే యంత్రం తీసుకోవటం. పూజ చేసి ఇయ్యండి స్వామి. అలానే యోగము, ధ్యానము, పూజ విధానము, సత్యనారాయణ వ్రతం మనం చేసుకోలేమా? అన్ని రోజు మన పూజలు మనం చేసుకుంటున్నాం కదా! మళ్ళీ ప్రత్యేకంగా 15,000 ఇచ్చి వాడు పిలిపిచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం ఎందుకు? వారు అందులో వాళ్ళు నిష్ణాతులు. ఒక క్రమ పద్ధతిగా ఆ యొక్క పూజా ఫలాన్ని మీకు అందిస్తాడు. వాడి మీద విశ్వాసం పెట్టి అన్ని వేలు ఇస్తున్నాం వాళ్ళకి. అవునా? నువ్వే చేసుకుంటే రూ. 15 అయిపోతుంది. అదనమాట. సో, తాను బ్రహ్మనని అయినా అవునో కాదో అనేది తెలియదు. నేను బ్రహ్మాన్ని. జాగృతమైనప్పుడు నేను బ్రహ్మ అని నువ్వు అనుకుంటావు. నేను అందరికంటే అతీతుడిని. ఎవరు గూడా చేరుకోలేని, ఎవరికీ కలగని జాగృతం నాలో అయింది. నాలో నేను ఏమిటి బ్రహ్మ అనేది నేను బ్రహ్మనే గదా! అంటే ఆహ్, ఇప్పుడు ఏకత్వం నుంచే గదా అన్నీ వచ్చాయి. సో, ఈ మాయా ప్రపంచంలో స్వపర భేదాన్ని దాటానా? దాటలేదా? నేను సర్వాలో ఉంటే నేను బ్రహ్మానేలే ఇప్పుడు. నాకన్నీ తెలుసుగా. మళ్ళీ అనుమానం. మళ్ళీ స్వలోకొస్తావు. అంటే తెలియని స్థితి. అర్థమైందా? అలా అన్నమాట. సో, తెలిసే వరకు ఆమె మాయా స్వరూపిణియే. పూర్తిగా నీకు కన్ఫర్మ్ ఎప్పుడవుతుంది? మూడో కన్ను దగ్గర యోగంలో నువ్వు చేరుకుంటేనే గాని నువ్వు నీ అందుకే ఏ సిద్ధి అయినా, ఏ మంత్రమైనా గూడా గురువులు ఇచ్చి దానికి నిదర్శనం ఏమిటి అంటే అది లేకపోతే ఇలానే ఉంటుంది. నిజంగా నేను 10,000 సార్లు చేశాను గదా! నాకేదన్నా సిద్ధించిందా అనేది నీకు తెలీదు. మరి ఎట్లా తెలుస్తుంది స్వామి దీనికి అంటే, ఇది మూడవ కన్ను దగ్గర ఈ స్వపర భేదాలు అభావంలోకి వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఎప్పుడైతే అది వ్యష్టిగా అంశరూప దేవత గాని లేదా సమిష్టిగా బ్రహ్మ గాని ఇప్పుడు ఒక మంత్రం గురువు ఉపదేశం చేశాడు. ఒక దేవతది ఆంజనేయ స్వామిది. ఇప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ నీకు వెలుగు రూపంలో పెద్ద వెలుగు రూపంలో ఆ మంత్రం పండిందని దర్శనం ఇస్తాడు. అది నీకు కన్ఫర్మేషన్. నాకు ఈ మంత్రం పండినది అని వచ్చి నువ్వు కిందకి వచ్చి ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే బాధలతో వాళ్ళకి నువ్వు ఏం చెప్తే అది వాళ్ళకి మంచి జరుగుతుంది. అలా ఒక కొలబద్ద ఉంటుంది. కొలబద్ద అంటారు. పారామీటర్స్. అంతేగాని ప్రతివాడు 10,000 సార్లు చెప్పేసేసి నేను 1,00,000 సార్లు చేశాను. నాకు మంత్రం వచ్చేసింది. నేను సిద్ధుడిని అయిపోయానని నీకు సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చుకోకూడదు. అర్థమైందా? సో, ఇక్కడ అంతవరకు తెలిసే వరకు ఆమె మాయా స్వరూపిణియే. మరి ఎప్పుడు తెలుస్తుంది స్వామి? మూలాధార భేదన, షట్చక్ర భేదన, మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞాచక్రం దగ్గరకొచ్చినప్పుడు ఆమెకి మాయా స్వరూపిణిగానే ఉంటుంది. ఆజ్ఞాచక్రమునకు వెళ్ళినప్పుడు మాత్రమే తాను ఈశ్వర అని తెలుసుకుంటుంది. కిందంతా నశ్వర. మాయతో కూడుకున్నది. అంటే నేను పలానా సాయిని. నువ్వొచ్చావు కదా నాన్న. నేను సాయి. నేను చేస్తున్నాను. నాకు ఈ అనుభూతొచ్చింది. వాళ్ళు నాతో ఇలా మాట్లాడారు. ఇదంతా వాళ్ళు నీతో వారి మాటే నీ మాట, నీ మాటే వారి మాటే అయ్యే స్థితి ఆజ్ఞాచక్రంలో. అర్థమైందా? వారు నీకు చెప్పేది ఉండదు. నువ్వు వినేది ఉండదు. నీకు నువ్వే బ్రహ్మానివి. అహం బ్రహ్మాస్మి. అంటే నువ్వు సర్వజ్ఞుడివి అని. నీకు తెలియనిదంటూ ఉండదు. కానీ నువ్వు అన్నిటిలో గూడా నిండి ఉన్నావు. సూర్యుడి కిరణాలు ఎలా ప్రపంచం అంతా నిండి ఉందో, ఆ ఈశ్వర చైతన్యంలో
ఈ కింద నశ్వర పదార్థంలో, ఈ కింది లోకాల్లో నీ చైతన్యం ఆ సముద్రంలో నువ్వు ఈదుతున్నట్టు ఉంటుంది. అర్థమైందా? అట్లా కరిగి ఉంటావు. ఒక కెరటల్లా ఆ సముద్రంలో కలిసి దానితోనే అదే బ్రహ్మము. సముద్రమే బ్రహ్మము. ఆ బ్రహ్మ చింతనలో ఉన్నప్పుడు అంతా నేనే నిండి ఉన్నాను అనే విషయం, అప్పుడు అది ఈశ్వరాస్థితి అంటారు. ఈ నశ్వరము నుంచి నువ్వు మూలాధారము నుంచి మాయతో కూడుకుని బయలుదేరిన నీ క్రియ, నీ ధ్యానము, నీ భక్తి మూడవ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా నీకు ఈశ్వర అనేది అనుభూతి అవుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నీ గురువులు నిన్ను ఇక్కడికి చేర్చటం కోసం నీకంటే ఎక్కువ కష్టపడింది గురువు అని తెలుస్తుంది. అందుకే గురువు విలువ నీకు ఎప్పుడు ఈ యొక్క మాయలో తెలియదు. వీడు కాకపోతే ఇంకోడండి అని కంపారిటివ్ చేసుకుంటూ అహం, ఇది నశ్వరంతో కూడుకున్న అహం తిరుగుతావు. మూడో కన్ను దగ్గర అది తొలగిస్తాడు గురువు. తొలగించి నీతో నువ్వే నేను, నేనే నువ్వు అనిపించి ఇదంతా ఈశ్వరము, నేనే అహం బ్రహ్మాస్మి అని అనిపిస్తారు. సో అక్కడ వరకు కొంచెము బ్రహ్మ జ్ఞానం కలిగి ఉంటుంది. అక్కడ ఏంటి దీనికి మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నీకు బ్రహ్మ జ్ఞానమే ఉంటుంది గాని మాయా జ్ఞానం ఉండదు కదా. సృష్టి రహస్యాలు, అందులో నేను వేరుగా లేను, ఇదంతా ఒకటిగా ఉంది అనేది నీకు అనుభూతం అవుతున్నప్పుడు బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఒక కొత్త ఆఫీసులో నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు కొత్త కోడలు ఇంటికి వచ్చింది. ఆమెకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక వారం రోజులు ఆమెకంతా అగమ్య గోచరంగా ఉంటుంది అత్తగారిల్లు. 8వ రోజు నుంచి అదంతా గమనించటంలోనే సరిపోతుంది. ఎవరు ఏ టైంలో కాఫీలు తాగుతున్నారు, ఎవరు ఏ టైంలో టిఫిన్లు పెట్టాలి, ఎవరికి ఏ ఇష్టమైన పదార్థం ఉంది, ఇవన్నీ గమనించటంలో పాపం సేకరణ చేసుకొని ఒక్కసారి ఆమెకి 8వ రోజు గాని ఆమెకి ఎట్లా ఉంటుంది, బ్రహ్మ జ్ఞానం అనేది వస్తుంది. ఎవడు ఏ టైంలో తింటాడు అని. ఎవరు చెప్పకుండా తాను చేయటం, అన్నీ తెలుసుకోవటం, అది బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటంటే ఒకరు చెప్తే ఆర్డర్స్ తీసుకోవటం కాదు, ఈమె ఆర్డర్స్ ఇస్తుంది. ముందు తనకి తానే ఇచ్చుకుంది. నేనే అహం బ్రహ్మాస్మి, నేను ఈ ఇంటి కోడలని. అవునా? ఒక రకమైన ఒక అధికారం అనేది ఆమెకు వస్తుంది. సో ఇది ఈ ఇల్లంతా నాది అన్నప్పుడు అంటే ఏమిటి, ఈ ఆజ్ఞా చక్రంలో ఈ సర్వ సృష్టి అంతా కూడా నేనే నిండి ఉన్నాను, ఈ ఇంట్లో నా పెత్తనమే ఉంది అని నువ్వు ఎలా నశ్వరంలో మాయలో అనుకుంటుందో ఇక్కడేమో వస్తువు, అక్కడేమో బ్రహ్మము. ఇది నశ్వరము, అది ఈశ్వరము. యోగులు ఈశ్వరంలో అంత అహం బ్రహ్మాస్మి అంటే ఏంటంటే ఇదంతా కూడా చైతన్యం అంతా కూడా, నాలో ఉన్న చైతన్యం కూడా అంత ముక్కలుగా కనిపించకుండా పూర్తిగా కనిపించటం. కిందకు వస్తే ముక్కలుగా వాడు వేరు వీడు వేరు అని అనేకము. మూడవ కన్నుల దగ్గర అందరూ ముద్ద చేయటం. కుమ్మరివాడు మట్టి కుండలన్నీ వేరుగా ఈ మట్టి నుంచే వస్తున్నాయి కదా. ఎన్నో రూపాలతో సృష్టి కూడా అలానే ఉంది కదా. నువ్వు నేను ఒకటిగా ఉండంగా రూపంలో, నామంలో. అవునా? అలా ఎన్నో వందల వేల కోట్లలో ఈ సృష్టి జరుగుతున్నప్పుడు మూల పదార్థం ఏది? మట్టి. ఆ మట్టి దగ్గరకు వచ్చావు నువ్వు. అరే నా నుంచే కదా సృష్టి జరుగుతుంది అనే ఈశ్వర చైతన్యం నీకు కలుగుతుంది. అదే బ్రహ్మ జ్ఞానము అంటారు. చాలా ఇంకా నీకు బ్రహ్మ జ్ఞానం గురించి విడమరిచి నేను ఇతపూర్వం నేను ఖడ్గమాల, శ్రీ విద్య అవన్నీ చెప్పాను, శ్రీ సూత్రాలు చెప్పాను. అది వినండి. లలితా సహస్రం నా మొదటిది కాదు, ఎన్నో లెక్చర్స్ మనం ఇచ్చాం కాబట్టి అవి కూడా వినండి. సో ఇప్పుడు ఏమిటి, నీకు ఈ పిండి అనే ఈ ముద్ద కట్టిన మట్టి యొక్క ఆలోచనే ఉంటుంది. నేను బ్రహ్మము అంటావు, నా నుంచి సృష్టి వస్తోంది అనేది తెలుసుకుంటావు బ్రహ్మజ్ఞానం అంటే. కదా, అర్థమైందా? అదే రహస్యం, అది చెప్తున్నాడు. కాబట్టి భావ మాయా నాగ, భావ మాయా నాగ అంటే
కుల మార్గమునందు సంచరించడి సుషుష్మ. మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధం దాకా ఆజ్ఞాచక్రం దగ్గర వరకు కూడా ఈ తిరుగుతున్న ఈ చైతన్యము, ఈశ్వర చైతన్యము సర్పాకృతిలో నీ వెనుబాములో సంచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా సంచరిస్తోంది, కానీ మాయలో సంచరిస్తోంది. అది బహిర్ చూపిస్తోంది. అందుకే నువ్వు బయట నీ దృష్టి ఉంటుంది, లోపల ఉండదు. బయట పనులు చేయిస్తుంటుంది మాయతో, తన స్వరూపం దాచేస్తుంది. నువ్వు అంతర్దృష్టి పెట్టావంటే అదియే నేను కదా అని. సో ఇది భావ మాయ నాగ అంటే కుల మార్గమునందు సంచరించేది. కొందరు క్రియాయోగం చేస్తారు, ధ్యానం చేస్తారు, మూల షట్చక్ర భేదన అవుతుంది, జాగృతం అవుతుంది, మణిపురం దాకా వచ్చేవాళ్ళు, హృదయ చక్రం దహర చక్రం దాకా వచ్చి మళ్ళీ కింద పడిపోయేవాళ్ళు. ఇలా ఈ సంచారం ఆజ్ఞా చక్రం దాకా వచ్చి మళ్ళీ అంటే తుర్య జాగ్రత్త దాకా వచ్చి మళ్ళీ కింద పడిపోవటం. ఇట్లా ఏంటంటే ఇది ఏంటి, అప్పుడు అది భావమాయ నాగ. ఇంకా నీకు ఇది ఈశ్వరము, ఇది బ్రహ్మము అనేది ఇంకా నీకు అనుభూతి కాలేదు. సో అలా సంచరించడి భావమాయ నాగ అనే ఈ సుషుష్మ అంటే ఈశ్వర చైతన్యము అని ఈ భావమాయ నాగ అంటే. పిండితార్థం ఏంటంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సంచరించడి ఈశ్వర చైతన్యాన్ని భావ మాయ నాగ అని అంటారు. అందుకని అమ్మవారు భావనాగమ్య అంటే కుల చక్రాల నుంచి అకుల చక్రాల వరకు ఆమె చైతన్యం, బ్రహ్మ చైతన్యం, ఈశ్వర మహా చైతన్యం వరకు, శ్రీచక్రంలో బిందువు వరకు కూడా ఆమె నిండి ఉన్నది. ఆమె కిందకు వస్తున్నప్పుడు అనేకముగా వస్తున్నప్పుడు ఈ భావ నాగ మాయగా వచ్చి మళ్ళీ పైకి వెళుతున్నప్పుడు అన్ని వదులుకోవటం అంటే అనేకాన్ని వదులుకొని ఏకానేక అనే స్థితిని పొందేది. అర్థమైందా? నేను ఒంటరిగా మిగిలిపోవాలి పైకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు వెళ్ళలేవు. అర్థమైందా?